ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఈస్ కన్క్లూడింగ్. శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. యదా శృతి విప్రతిపన్నా తే బుద్ధిః నిశ్చలా భూత్వా సమాధౌ అచలా స్థాస్యతి తదా యోగం అవాప్స్యసి. శృతులు, వేదములు, కర్మకాండ, నానా రకములైనటువంటి సాధనలు, సాధ్యములు, శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః విప్రతిపన్నా నానా ప్రతిపన్నా. కర్మకాండ వలన అనేకములైన స్వర్గాది సాధ్యములను, అగ్నిష్టోమాది సాధనములను, రకరకములైనటువంటి కర్మకాండను, వాటికి గల సాధ్య సాధన సంబంధాన్ని ఈ శృతులు, వేదాలు, పూర్వమీమాంస, కర్మకాండ తెలియచేస్తూ ఉంటుంది. వాటిని విని విని బుద్ధి పరిపరి విధాల పోతుంది. విప్రతిపన్న ఆ విధముగా విక్షిప్తమైనటువంటి పలు దిశలలో విసిరివేయబడినటువంటి నీ బుద్ధిని ఏ కాలమునందైతే స్థిరము చేసుకొని విక్షేపరూపమైన చలనము లేనిదిగా చేసుకుంటావో, చిత్తము విలీనం చేసుకుంటావో అదే ఆత్మ. పూర్వమీమాంసను డైరెక్ట్గా ఖండిస్తున్నారు భగవంతుడు. కర్మకాండ వలన నువ్వు కర్మకాండలోని సాధనములను, సాధ్యములను, రకరకములైనటువంటి ఫలాలనిచ్చేటటువంటి కర్మకాండ అంతా వాటిలో పూర్ణత్వము, అభయత్వము, ఆనందము, ఫలము, పుణ్యము ఇటువంటివి ఉంటాయని తప్పుత్రోవలో తిరుగుతున్నావు. వేదాలలోని కర్మకాండలోని వాక్యాలు వినడం వలన, వాటిని నీవు అధ్యయనం చేయడం వలన, అనుష్ఠించడం వలన బాహ్యంగా ఆనందాన్ని వెతుకుతున్నావు. కర్మకాండ నుంచి జ్ఞానకాండకు మారవలసిన అవసరము ఉన్నది. ఆనందం బాహ్య వస్తువులలో లేదు, అభయం బాహ్య వస్తువులలో లేదు, పూర్ణత్వం కర్మలలో లేదు, నీలోనే ఉందని తెలుసుకో. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా తే బుద్ధి. ఈ పలు రకములైనటువంటి
నానా రకాలైనటువంటి కర్మకాండను విని 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 నీ మనసు విక్షిప్తము చెందినది. వాటి ఎందే ఆసక్తి చెంది ఫలసహితంగా నుండేటటువంటి కర్మలనన్నిటినీ ప్రేరేపించే వేదాలను నీ మనసు పట్టుకుంది. వాటిని ఎలాగైనా సరే తప్పించుకొని బుద్ధిని విక్షేపరహితమై ఆనందము, అభయత్వము, పూర్ణత్వము నీవేనని, అవి బయట కర్మలలో లేవని తెలుసుకుని శృతి విప్రతిపన్నా విక్షిప్తా సతీ తవ బుద్ధి తే బుద్ధి యదా యస్మిన్ కాలే ఎప్పుడైతే స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి, ఎప్పుడైతే ఈ క్షేపము, చలనము, మలినము రెండూ లేకుండా నిశ్చలంగా ఉంటుందో, విక్షేప చలన వర్జిత. నిశ్చల అంటే అదే చెప్పారు. విక్షేపం అంటే మలినము, చలనం అంటే మూమెంటు. ఈ రెండు లేకుండా సతీ ఉంటుందో దేని ఎందు ఉండాలి? సమాధవు. సమాధీయతే అస్మిన్ చిత్తం ఇది సమాధి. దేనేందైతే చిత్తము విలీనము చేయబడుతుందో అది సమాధి. చిత్తము దీని యందు విలీనం చేయబడును అనే వ్యుత్పత్తిని బట్టి సమాధి అంటే ఆత్మ. సమాధౌ స్థాస్యతి, ఆత్మయందు నిలిచి ఉంటుందో. తస్మిన్ ఆత్మని ఇది ఏతత్ భాష్యం. అచలా తత్రాపి వికల్పవర్జిత. ఆత్మయందు ఉన్నా కూడా స్థిరము, అచలం. ఆత్మతత్వంలో ఉన్నాడు, మళ్ళీ అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, ఈ కర్మ వల్ల ఆ పుణ్యం వస్తుంది, ఈ లోకం మంచిది కదా అని ఇటు అటు బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. తత్రాపి అయినప్పటికీ అచలా వికల్పవర్జిత ఇత్యేతత్. స్థిరమైనటువంటి ఆత్మయందున్నటువంటి స్థిరమైన బుద్ధిని కూడా మళ్ళీ ఏ వికల్పాలు, వివిధమైన ఊహాపోహలు లేకుండా నిశ్చల అంటే విక్షేపము లేకుండా ఉంటుందో. అచల అంటే వికల్పం, నిశ్చల అంటే విక్షేపము, అచల అంటే వికల్పం. నిశ్చల అంటే ఇటు అటు అటు ఇటు విసిరివేయబడినది. అచల అంటే ఏ విధమైనటువంటి వికల్పములు, చలనము లేకుండా ఉండేది. అనగా అంతఃకరణం తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి. ఈ చిత్తమున్నదే ఈ మనస్సు అప్పుడు చలనరహితము, మలినరహితము అవుతే తస్మిన్ కాలే ఆ సమయమునందు యోగం జీవబ్రహ్మ ఏకత్వ స్థితి అయిన ఆత్మను అవాప్స్యసి. వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. వివేకము వలన, నీ ప్రజ్ఞ వలన నీవు సమాధిం ఆత్మను ప్రాప్స్యసి పొందుగలవు. ఏమిటా వివేకము? ఆత్మానాత్మ వివేకం. కర్మకాండ అంతా అనాత్మ. అనాత్మ విషయాలను బోధించి ప్రేరేపించి వాటి నుంచి ఫలితాలను ఆశింపచేసి అవి పొందింపచేసి మళ్ళీ భోగైశ్వర్య ప్రసక్తానం తయా పహృత చేతసం అన్నారు ముందు శ్లోకాలలో. ఓకే, ఏమిటండి సారాంశం? అహమస్మి, అహమస్మి. నీవు వేదపూర్వ భాగములో చెప్పబడినటువంటి శ్రౌత కర్మలు కానీ, స్మార్త కర్మలు కానీ, లౌకిక కర్మలు కానీ, పూజాదులు అర్చనాదులు కానీ చేసి చేసి విని విని తప్పు త్రోవ పట్టావు. అవి ఆత్మజ్ఞానానికి దారి తీయవు. నీ బుద్ధిని విక్షేపంలోనూ వికల్పంలోనూ పడేశాయి. ఈ విషయాన్ని గ్రహించి నీవు విక్షేపరహితుడవై, వికల్పరహితుడవై పూర్ణత్వం, అభయత్వం, ఆనందం బయట లేవు, కర్మలలో లేవు, నేనే స్వరూపాత్మయే పరబ్రహ్మమని తెలియడంలోనే ఉన్నదని గ్రహించి బుద్ధిని ఎప్పుడైతే నిశ్చలంగా పెట్టుకుంటావో, నిర్మలంగా పెట్టుకుంటావో
అప్పుడు తదా అప్పుడు యోగం జీవబ్రహ్మ ఏకత్వమైన ఆత్మతత్వాన్ని అవాప్స్యసి పొందెదవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల తే బుద్ధి యదా ఎప్పుడైతే స్థాస్యతి నిశ్చల స్థిరముగా ఉంటుందో. ఎందుకు ఇన్నాళ్ళు స్థిరంగా లేదు? శృతి విప్రతిపన్నా వేదపూర్వభాగమైనటువంటి శ్రౌత స్మార్త లౌకిక కర్మ పూజాదులు తీర్థయాత్రలు ఇవన్నీ నిన్ను ఇటు అటు అటు ఇటు లాగేసే. ఇది చేస్తే ఆ ఫలితం, అది చేస్తే ఈ ఫలితం, ఇది చేస్తే ఆ లోకం, అది చేస్తే ఈ లోకం. అవన్నీ నీకు ఎందుకురా? నీకు లోకాలు కావాలా? పునర్జన్మ రాహిత్యం కావాలా? అది తెలుసుకో. తెలుసుకొని శృతి విప్రతిపన్నా కర్మకాండ వలన పూర్ణత్వం, అభయత్వం, ఆనందం బయట ఉన్నాయని వెతుకుతున్నావు. అది వదిలేసి యదా స్థాస్యతి నిశ్చల ఎప్పుడైతే నీ బుద్ధి స్థిరముగానుంటుందో, నిశ్చలముగానుంటుందో, సమాధౌ అచలా బుద్ధి సమాధి దేనియందు విలీనమవుతుందో అది సమాధి. అదే ఆత్మ. ఆత్మయందు అచల వికల్పరహితంగా బుద్ధి నీ బుద్ధి నిలిచి ఉంటుందో తదా అప్పుడే యోగం అవాప్స్యసి జీవబ్రహ్మ ఏకత్వమైన యోగమని చెప్పబడేటటువంటి ఆ ఆత్మస్థితిని పొందుతావు. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. నిశ్చలమంటే విక్షేపములు లేకుండా ఉండడం, అచలమంటే విపర్యరహితంగా ఉండడం. తదా అప్పుడు మాత్రమే ఆ యోగం అవాప్స్యసి మోక్షాన్ని పొందుతావు. ముఖ్యమైనటువంటి గీతా బోధన ఈ అధ్యాయంలో ఇంతవరకు ముగిసినది. అర్జునుడు గారు ప్రశ్నిస్తారు, అటువంటి యోగంలో ఉన్న వాళ్ళను నేను ఎలా గుర్తిస్తాను? అటువంటి జ్ఞానిని ఎలా నేను తెలుసుకుంటాను? ఊర్ణే అభయే అదృశ్యే అనాత్మే అనిరుద్ధే అనిలయే అభయం ప్రతిష్టాం విందతే. ముండకం. పూర్ణత్వాన్ని జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటే ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. పూర్ణత్వ భావన కొత్తదేమీ కాదు, మనలో ఉన్నదే. అటువంటి పూర్ణత్వం ఎప్పుడు ఉంటుంది? సమాధౌ స్థాస్యతి ఆత్మయందుంటేనే నిశ్చలంగా నిలబడుతుంది. ఆత్మజ్ఞానం కలగాలంటే రెండు ఆటంకాలు తొలగాలి. ఒకటి సంశయము, రెండవది విపర్యం. ఒకటి సంశయం అంటే విక్షేపం, అటు ఇటు ఇటు అటు విసిరివేయబడినటువంటి బుద్ధి. రెండోది విపర్యం అంటే ఉన్నదానిలో నిలవకుండా మళ్ళీ అటుపక్క పారిపోతూ ఉండడం. అది అహమస్మి అహమస్మి అహమస్మి. మౌనం.
అహమస్మి అహమస్మి श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा యుగమవాప్స్యసి. అర్జునుడు గారు చాలా మంచి శిష్యుడు. కృష్ణ పరమాత్మ 53 శ్లోకాల వరకు చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని చక్కగా విని జీర్ణించుకున్నాడు. మధ్యలో ప్రశ్నలు వేయలేదు. ప్రాబబ్లీ మ్యూట్ బటన్ నొక్కేశారో ఏమిటో పరమాత్మ. ఇప్పుడు మ్యూట్ ఓపెన్ చేశారు. ఆయన అడ్డుపడకుండా విన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్నను వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏమిటి? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతో రజేత కిం. వెరీ ఆఫ్ట్ కోటెడ్ క్వశ్చన్. జ్ఞాని ఎలా ఉంటారు? జ్ఞాని యొక్క లక్షణములు ఏమి? ఎందుకు? ఒకటి, అటువంటి ఆత్మజ్ఞానాన్ని గుర్తించి వారిని ఫాలో అవడానికి. రెండు, ఆ జ్ఞాని లక్షణాలు తెలుసుకుంటే నాలో ఉన్నటువంటి దుర్లక్షణాలను తప్పించుకొని ఆ జ్ఞాని లక్షణాలను నేను సాధించుకోవడానికి. ఫస్ట్ టు రికగ్నైజ్ ద జ్ఞాని, సెకండ్ టు ఎమ్యులేట్ ద జ్ఞాని, నాట్ కాపీ, ఎమ్యులేట్ ద జ్ఞాని. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతో వ్రజేత కిం. హే కేశవా, సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య కా భాష, నీవు చెప్పేవే అప్పుడే సమాధి అందుంటే యోగాన్ని పొందుతారు అని. ఆ సమాధిలోనున్నటువంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి? స్థితధీః కిం ప్రభాషేత. కా భాష అంటే ఆయన గురించి ఏమని చెప్పుకుంటారు? జనులు ఆయనను ఏమని వర్ణించెదరు? ఆత్మానాత్మ వివేకము కలిగినటువంటి సమాధి యందు స్థితుడైనటువంటి దృఢమైనటువంటి ఆత్మభావంలో ఉన్న మహానుభావుని గురించి ప్రపంచము ఏమని వర్ణించును? స్థితప్రజ్ఞస్య కా భాష. అటువంటి స్థితప్రజ్ఞుడు ప్రపంచంతో ఏ విధముగా కండక్ట్ చేయును? స్థితప్రజ్ఞ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత కిం వ్రజేత. ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు అంటే ఆయన కుర్చీలో కూర్చుంటాడా, నేల మీద కూర్చుంటాడా, పక్క మీద పడుకుంటాడా? అది కాదు అర్థం. అక్కడ మాటలాడుట, కూర్చుండుట, నడచుట అనేటటువంటివి ఆయన ఏ విధముగా లోకమునందు వ్యవహరిస్తూ ఉంటారు. జ్ఞానం పొందినటువంటి, జ్ఞానంలో స్థితుడైన మహాత్ముని ప్రజలు ఏ విధంగా వర్ణించి గుర్తిస్తారు, అతను ఏ విధంగా ఇతరులతో బిహేవ్ చేస్తూ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు. కిమాసీత క్రిం వజేత, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తూ ఉంటాడు, కాళ్ళతో నడుస్తారా, స్కూటర్ మీద వెళ్తారా? అది కాదు ప్రశ్న అక్కడ. గీత నేర్చుకోవడం వలన నిజ జీవితంలో ఏదైనా ప్రయోజనం ఉంటుందా? నేను గీత నేర్చుకున్నాను అని చెప్తే చాలదు. ఇప్పుడే ఇక్కడే ఆత్మతత్వం ఉపయోగపడుతుంది. ఎప్పుడో పోస్తమత్తుగా చనిపోయిన తరువాత స్వర్గాది
లోకములు కాదు. 54 నుంచి 72 వరకు ఈ స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నారు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 54 ప్రశ్న, 55 నుంచి సమాధానం. స్థితా ప్రతిష్ఠిత అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమిటి? డెఫినేషన్ చెప్తున్నారు. స్థితా ప్రతిష్ఠిత అహమస్మి, 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 అహమస్మి పరం బ్రహ్మ, నేనే పరబ్రహ్మ ఇది ప్రజ్ఞ. అదే స్థిత ప్రతిష్ఠిత. యస్యా ఎవరికైతే ఆ స్థితి ఉంటుందో సహా అతడు స్థితప్రజ్ఞ. నేను పరబ్రహ్మనై ఉన్నాను అనే స్థిరమైన ప్రజ్ఞ సాక్షాత్కారము ఎవరికి కలదో అతడే స్థితప్రజ్ఞుడని చెప్పబడును. తస్య కా భాష కిం భాషణం వచనం అంటే అతని గురించి ఇతర జనులు ఆత్మనిష్ఠుడైన జ్ఞానిని గురించి ఏమని చెప్పుకొందురు, ఆయన యొక్క లక్షణాలను ఏమని వర్ణిస్తారు. ఓ కేశవ, స్థితప్రజ్ఞుడు స్వయముగా తను ఎట్లు మాట్లాడును, ఎట్లు కూర్చుండును, ఎట్లు వెళ్ళును అని రాసి ఉంది. అంటే వాటి యొక్క లక్ష్యార్థము ఆయన లోకముతో వ్యవహరించే తీరు ఎట్టిది, లోకమాయన లక్షణాలను ఎలా గుర్తిస్తారు అంటే కా భాష స్థితధీహి కిం ప్రభాషేత కిం ఆసీత కిం రజేత, ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు అనే దానికి వాచ్యార్థము శబ్దార్థము తీయకూడదు. దాని యొక్క లక్ష్యార్థం ఏమిటి? లోకంలో జ్ఞాని వ్యవహరించే తీరు ఎట్టిది. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ కావాలంటే రమణ మహర్షి గారి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. స్థితధీః స్థితప్రజ్ఞుడు స్వయం వా కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం ఆసనం వ్రజనం వా తస్య కథనం ఇత్యర్థః. అతని యొక్క నడవడి, వ్యవహరించే తీరు. కథనం అంటే నడవడి. స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన పృచ్ఛతి. స్థితప్రజ్ఞను లక్షణములను రాబోయే శ్లోకములలో చెప్పబోయే వాటిని పృచ్ఛతి ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కర్మలను విడిచిపెట్టి సన్యాసాన్ని తీసుకొని జ్ఞాననిష్టయందు ఆరంభం నుంచే ప్రవర్తిల్లుచున్నవాడు అంటే వివిదిషా సన్యాసి. యో హి ఆదితః ఏవ సన్యస్య కర్మాణి యోగనిష్టాయాం ప్రవృత్తో యః చ కర్మయోగేన తయోః స్థితప్రజ్ఞస్య. అంటే వివిదిష సన్యాసి ఆరంభం నుంచే సన్యాసాన్ని తీసుకుని జ్ఞానయోగంలో ఉన్నవారు. రెండో ఆయన కర్మయోగ నిష్ట కలిగి చిత్త సంస్కారాన్ని చేసుకుని విశాల హృదయాన్ని, చిత్త ఏకాగ్రతను, చిత్తశుద్ధిని పొంది తరువాత జ్ఞానంలోకి వచ్చినవాడు. ఈయన డైరెక్ట్ సన్యాసి కాదు. వీరిని విద్వత్ సన్యాసి అంటారు. ఎలాగైనా గమ్యం ఒక్కటే, డైరెక్ట్గా పిహెచ్డి చేసుకున్నా ఒక్కటే, అన్ని కోర్సులు ముగించుకొని పిహెచ్డి జాయిన్ అయ్యి పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నా ఒకటే. ప్రజహాతి యదా కామాన్ అనే శ్లోకంతో మొదలయ్యి అధ్యాయం పూర్తయ్యే 72వ శ్లోకం వరకు ఈ స్థితప్రజ్ఞని యొక్క లక్షణాలను చెప్తున్నారు. యో హి ఆదితః ఏవ సన్యస్య కర్మాణి జ్ఞానయోగనిష్టాయాం, అది ఒక టైప్. ప్రవృత్తో యః చ కర్మయోగేన తయోః స్థితప్రజ్ఞః, కర్మయోగంలో ప్రవృత్తుడై
విశుద్ధాత్మ అంతఃకరణాన్ని సాధించి జ్ఞానయోగంలోకి రావడం. ప్రజహాతీతి ఆరభ్య అధ్యాయ పరిసమాప్తి పర్యంతం స్థితప్రజ్ఞలక్షణం సాధనం ఉపదిశ్యతే, ఉపదేశించబడుతున్నాయి. సర్వత్ర ఏవ హి ఆధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాన్ని యాని తాని ఏవ సాధనాన్ని ఉపదిశ్యంతి. ఉపనిషత్తులలో ఆత్మజ్ఞాన విషయంలో చాలాసార్లు ఈ జ్ఞాని యొక్క లక్షణములను ఉపదేశిస్తారు. ఎందుకు? యత్న సాధ్యత్వాత్, ఇంకొకరు ఆ మార్గంలో పోయి ఆ స్థితిని చేరడానికి. యాని యత్న సాధనాన్ని, యత్న సాధ్యాన్ని సాధనాన్ని లక్షణాన్ని చ భవంతి తాని. ఏమి వారి యొక్క లక్షణములు? అవి తెలుసుకుంటే నాకేమి ప్రయోజనం? ఏ విధముగా కండక్ట్ చేస్తారు, వారి నడవడిక ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే మనము కూడా ఆ నడవడికను అవలంబించి స్థితప్రజ్ఞని స్టేట్కి చేరడానికి ప్రయత్నం చేయవచ్చు. చేత రాబోయే శ్లోకాలను మనసు దగ్గర పెట్టుకొని వినాలి. వినడమే కాకుండా ఆ స్థితిలో ఉండాలి. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతో రజేత కిం. ఈ ప్రశ్న అర్జునుడు గారు ఎందుకు వేశారు? మన కోసమే వేశారు. అహమస్మి 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 అహమస్మి. మానవ సముదాయాన్ని అన్నిటినీ ఉద్దేశించి వాటికి ఒక రిప్రజెంటేటివ్గా అర్జునుడు వేసిన ఈ ప్రశ్నకు సమాధానం 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు అత్యంత విశదంగా బోధింపబడినది. రాబోయే శ్లోకాలు గీతాసారమని చెప్పవచ్చు. అహమస్మి 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 అహమస్మి. సోహం 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 అహం స్థితప్రజ్ఞః అహం స్థితప్రజ్ఞః సోహం సోహం. తదా యోగమవాప్స్యసి. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.